హలో ఫ్రెండ్స్, నా పేరు మాసం. మీరు చూస్తున్నారు మూషా టెక్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళ చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్ చూసి ఉంటారు. గూగుల్ పేలో మనకు వచ్చి చాలా రకాల కొత్త ఆఫర్స్ అయితే వచ్చాయి. ఈ ఆఫర్స్ గురించి మీకు అయితే క్లారిటీ అయితే చెప్పబోతున్నాను. ఏ విధంగా మనం ఆఫర్స్ కంప్లీట్ చేయాలి, ఏ విధంగా క్యాష్ బ్యాక్ అనేది మనం ఎర్న్ చేసుకోవాలో అని అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే చెప్తాను. సో గైస్, నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు మినిమం అప్ టు 200 వరకు మనకు గూగుల్ పేలో క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో గైస్, మీరు మాత్రం నేను చెప్పినట్టు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఆ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకూడదు, చూడండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసిన అది చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆర్డర్ మీద చేయండి. అలాగే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం లేట్ చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదాం. సో గైస్, రీసెంట్గా వచ్చేసి మన గూగుల్ పేలో వచ్చి మనకు గూగుల్ పే వాళ్ళు వచ్చి మనకు చాలా ఆఫర్స్ అయితే మనకైతే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ ఆఫర్స్ అనేది మనకు యూస్ఫుల్గా అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు ఆఫర్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి క్యాష్ బ్యాక్స్ అయితే వస్తున్నాయి. నాకు కూడా క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. అందుకోసం నేనైతే మీకు అయితే చెప్తున్నాను. గైస్, మనకు గూగుల్ పేలో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఆఫర్కి 200 ఉంది, ఒక ఆఫర్కి మనకు 500 కూడా ఉంది, ఒక ఆఫర్కి 51 రూపీస్ ఉంది. ఈ విధంగా మనకు చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క ఆఫర్ కంప్లీట్ చేస్తే మనకు ఖచ్చితంగా నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మనకు ఎంతో కొంత మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ 51 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ ఉంది కదా, ఖచ్చితంగా మనకు అప్ టు 20 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు గ్యారంటీ అయితే వస్తుంది. నాకైతే 20 రూపీస్ అయితే వచ్చినాయి క్యాష్ బ్యాక్, అందుకోసం మీకు అయితే చెప్తున్నాను. సో గైస్, ముందుగా వచ్చేసి గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కిందికి అయితే స్కాల్ చేయండి. కిందికి స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని కింద వచ్చేసి మీకు ఇక్కడ రివార్డ్స్, అదేవిధంగా ఆఫర్స్, అదేవిధంగా రెఫరల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఆఫర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్ ఇక్కడ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆఫర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ పాపులర్ ఆఫర్స్ అని వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫస్ట్ ఆఫరే చూడండి, మనకు ఎర్న్ అప్ టు 200 అని ఉంది కదా. సింపుల్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫర్ చూడండి, మనకు ఏదైనా కానీ మనకు ఈఎంఐకి సంబంధించి మనం ఏదైనా లోన్ కానీ మనం ఏదైనా కానీ గూగుల్ పేలో మనం కానీ పే చేస్తే మనకు ఖచ్చితంగా 200 రూపీస్ అయితే వస్తాయి. అంటే మనకు ఏదైనా కానీ మొబైల్కి సంబంధించి కానీ లేదా టీవీకి సంబంధించి ఏదైనా కానీ మనకు ఈఎంఐ అనేది మన గూగుల్ పే ద్వారా మనం ఇక్కడ పే మీద క్లిక్ చేసి మనం ఇక్కడ మన యొక్క ఈఎంఐకి సంబంధించి ఐడి ఎంటర్ చేసి మనం ఆ ఈఎంఐ పే చేయగానే ఇన్స్టెంట్గా వచ్చి మనకు 200 క్యాష్ బ్యాక్ అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అయితే అవుతాయి. గూగుల్ పే ద్వారా మనం ఏదైనా కానీ ఈఎంఐ మనం కడితే మనకు ఆ 200 రూపీస్ మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో గైస్, అదేవిధంగా కింద చూడండి, మనకు ఎర్న్ అప్ టు 51 రూపీస్ అనేది కదా. సింపుల్గా ఈ ఆఫర్ చూడండి, మనకు ఏదైనా కానీ మన మొబైల్కి సంబంధించి కానీ లేదా మన మొబైల్కి కానీ సెల్ఫ్ వచ్చేసి మనకు ఒక 15 రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు వచ్చి ఒక 51 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మనకు 20 రూపీస్ నుంచి మనకు 51 రూపీస్ లోపు ఎంతో కొంత క్యాష్ బ్యాక్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. నాకైతే 20 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నాకు 18 రూపీస్ ఏమో క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నేను ఒక 15 రూపీస్ నేను రీఛార్జ్ చేసుకుంటే నాకు 51 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో గైస్, ఈ ఆఫర్కి సంబంధించిన ఈ ఆఫర్ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్ ఇక్కడ కింద మీకు సెట్ యూపీఐ లైట్ అని ఉంది కదా, సింపుల్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ యూపీఐ లైట్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఒక 15 రూపీస్ ఇక్కడైతే యాడ్ చేయండి. ఒక 15 రూపీస్ కానీ లేదా 20 రూపీస్ అయినా కానీ ఇక్కడైతే యాడ్ చేయండి. ఈ విధంగా 15 రూపీస్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీ యొక్క పిన్ అయితే ఎంటర్ చేయండి. ఆ పిన్ ఎంటర్ చేసి మీరు అయితే ఇక్కడ ఒక 15 రూపీస్ యాడ్ చేసుకోండి. సో గైస్, ఇక్కడ వచ్చి మీరు యూపీఐ లైట్లో వచ్చి మీరు సింపుల్ ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి మీరు ఒక 15 రూపీస్ అయితే యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేనైతే 1 రూపీ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. మీరైతే ఇక్కడ 15 రూపీస్ అయితే మీరైతే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు యూపీఐ లైట్ అనేది మీరైతే యాక్టివేట్ అయితే అవుతుంది. సో గైస్, మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరైతే యూపీఐ లైట్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యూపీఐ లైట్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత సింపుల్ కింద మీకు ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఉంది కదా, సింపుల్ దీని మీద క్లిక్ చేయండి. అక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ దగ్గర వచ్చి మీరు అయితే ప్లాన్ ఇక్కడ వచ్చి ఒక 15 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 15 రూపీస్ ప్లాన్ అయితే వస్తుంది. సింపుల్గా ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో గైస్, ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి.
కింద మీకు యూపీఐ లైట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక ₹1 యాడ్ చేయడం వల్ల నాకు ఇక్కడ ఇన్ఫినిటీ లో బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ₹15 యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూపీఐ లైట్ ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ యూపీఐ లైట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సింపుల్గా మీరు పే మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఎటువంటి పిన్ అడగకుండా మనకు డైరెక్ట్గా మనకు సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అయితే అవుతుంది. సో గాయ్స్ ఈ విధంగా రీఛార్జ్ అయిన తర్వాత మనకు ఇక్కడ రివార్డ్స్లోకి అయితే వెళ్ళండి. రివార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఇక్కడ క్యాష్ బ్యాక్ చూడండి. ఇక్కడ చూడండి మనకు రివార్డ్ ఫర్ డూయింగ్ మొబైల్ రీఛార్జ్ విత్ యూపీఐ లైట్ అని వచ్చింది చూడండి. ఆ యూపీఐ లైట్ ద్వారా నేను రీఛార్జ్ చేయడం వల్ల నాకు ₹18 అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో గాయ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా మీకు ఫ్రీగా అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా ఫ్రీగా 1 GB డేటా నుంచి ఒక 1.5 GB డేటా మనైతే ఫ్రీగా అయితే మనమైతే సంపాదించుకోవచ్చు. అదేవిధంగా మన యొక్క అమౌంట్ అయితే మనకు తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. గాయ్స్ ఇక్కడ మనం ఎర్న్ చేసుకున్న క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే మనకైతే యాడ్ అయితే అవుతుంది ఇన్స్టెంట్గా. సో గాయ్స్ ఈ విధంగా మనం చాలా ఈజీగా అంటే మనం ఈజీగా మన క్యాష్ బ్యాక్ అయితే మనమైతే ఈ యాప్లో అయితే మనైతే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో గాయ్స్ అదేవిధంగా ఈ యాప్లో కూడా మనం రెఫర్ చేస్తూ కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను రెఫర్ చేయడం వల్ల కూడా నాకైతే ఈ యాప్లో అయితే ₹201 నాకు క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో గాయ్స్ ఒకవేళ మీరు గూగుల్ పే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మీకు తెలియకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి మీరైతే గూగుల్ పే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీరైతే ఆఫర్స్ అయితే కంప్లీట్ చేసుకొని మీరైతే మనీ అయితే సంపాదించుకోండి. సో గాయ్స్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఆ వీడియో చూసి లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని మా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.